खाली मिलो क्या होना ఇక్కడ చూడండి ఏం లేదా అది ఎంత కట్టిస్తున్నారు నా కొద్దిగా ఇట్లా నా సైడ్ నా చాలా సంతోషకరమైన దినము. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో భాగంగా ఇవాళ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాలకి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కీలకమైన పదవి రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీగా అనంతపురం చెందిన నియాజ్ అహ్మద్ గారు వాళ్ళకి నియమించడం శుభపరిణామం, సంతోషము. మరి అదేవిధంగా నియాజ్ అహ్మద్ గారి కుటుంబానికి సంబంధించి మాట్లాడుకుంటూ పోతే వాళ్ళ తండ్రి గారు సాబ్ గారు మాజీ గ్రంథాలయ చైర్మన్, అది ఉన్నతమైన పదవుల్లో ఆయన చేసి ఉన్నారు. మరి మంచి అనంతపురం నగరానికి సుపరిచితమైన కుటుంబం వీరిది. మరి ఈయనకి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 400 సంవత్సరాల కాలంలో ప్రజలకి సంక్షేమం అయితే ఏమి, మరి అదేవిధంగా అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్తూ మరి ముందుకు తీసుకెళ్తూ ఈ విధంగా తీసుకెళ్తూ మరి అందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కానీ 2024లో కానీ ఖచ్చితంగా అఖండ మెజార్టీతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. అదేవిధంగా మైనార్టీలకు స్థానం కల్పిస్తూ మైనార్టీలకి దండగా ఏదైనా ఉన్నారో ముందు నుంచి అని అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశతో ఉన్నాము. మరి అందులో భాగంగా ఇవాళ మళ్ళీ ఇంకోసారి నియాజ్ అహ్మద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈరోజు ముస్లిం మైనార్టీ గవర్నమెంట్ అన్న మన జగనన్న మన నియాజ్ అన్న గారికి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు జగనన్నకు. మన అనంత వెంకటరామరెడ్డి అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ముస్లిం మైనార్టీలు ఇచ్చినందుకు చాలా సంతోషము. మనము ఈ పోస్టు ఇచ్చినందుకు నియాజ్ అన్న కుటుంబానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన నాన్నగారు కూడా ఇంతకుముందు కూడా రాజకీయంలో ఒక గ్రంథాలయం చైర్మన్ కానీ ఒక ఇంకా పెద్ద పెద్ద పోస్టుల్లోనే వాళ్ళు కూడా కొనసాగినారు. ఆయన కూడా ఆత్మకు శాంతి కలగాలని, అన్నకు కూడా వాళ్ళ డాడీ జీవనంలో ఉండాలని నియాజ్ అన్నకి ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ పోస్ట్ ఇచ్చిన జగనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామగారికి స్టేట్ జనరల్ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మా మామగారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మీడియా ద్వారా. ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వెంకటరామరెడ్డి అన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను మైనార్టీస్ గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా నాన్న తండ్రి గారు ఒక అడుగు మైనార్టీస్ కోసం 4% ఇస్తే వాళ్ళ తల్లి అనుజాల్లో నడిచి నేను ఒక అడుగు ముందుకు వేస్తానని చెప్పినారు. ఆ మాట నిరూపించుకున్నారు మా జగన్మోహన్ రెడ్డి. ఎలా అంటే ఎప్పుడు ఒక 10-15 years బ్యాక్ డిప్యూటీ సీఎం అనేది ఎవరికి లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. మరియు ప్రతి జిల్లా నుంచి ఒక ముస్లిం క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉండాలంటే కూడా అది ఇచ్చిన ఘనత ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇదే కాకుండా అనంతపూర్లో ఉర్దూ అకాడమీ చైర్మన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు
మేయర్ ఇలాంటి మంచి మంచి నామినేట్ పదవి కూడా ఇచ్చినారు. మాకు చాలా సంతోషము. మాకు ఈ పార్టీలో చాలా న్యాయం జరిగింది. అలాగే చూస్తే స్టేట్ బాడీలో కూడా గౌసన్న గారికి స్టేట్ డైరెక్టర్ ఇచ్చినారు. అది కూడా సంతోషము. పార్టీ కార్యక్రమంలో బాగా ఉండాలా, కష్టపడాలని నాకు కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అనంతపూర్ అర్బన్లో మైనార్టీల ప్రతి ఒక్క మనసులో ఉత్సాహం అనేది కనపడుతుంది. ఈ ఉత్సాహం 4.5 సంవత్సరాల నుంచి ఈరోజు ఎన్నికల ముందర ఉన్నా కానీ ఇదే ఉత్సాహంగా ఉన్నాము. అలాగే ఈరోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మైనార్టీ సెల్ షేక్ నియాజ్ అహ్మద్ అన్న గారికి పెట్రోల్ బంక్ ఓనర్ ఆయనకి కేటాయించడం జరిగింది. అలాగే మా షాజా అన్న కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అఫీషియల్ స్పోక్ పర్సన్గా ఇవ్వడం జరిగింది. అంటే మైనార్టీలు ఈరోజు ఇంత ఉత్సాహంగా ఉన్నామంటే ఒక్కసారి చూడు చంద్రబాబు నాయుడు గారు ఈ మైనార్టీల ఉత్సాహం కానీ మైనార్టీల గురించి ఆలోచించి ఎవరైనా నాయకుడు మా కోసం ఉన్నాడంటే ఏకైక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల కోసం 4 అడుగులు ముందుకేసి మైనార్టీలు కూడా మీరు కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్క కులం మీరు కూడా బాగుండాలని మైనార్టీలో కూడా ప్రతి ఒక్కరు పేదవాళ్ళు ఉన్నారని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రి గారికి మా మైనార్టీల తరఫున మనస్ఫూర్తిగా నేను మా కోసం 2 అడుగులు ముందుకు వచ్చి చేస్తున్న సేవలు కానీ మాకు అధికారంగా కానీ రాజకీయంగా కానీ ఇంకో రకం కానీ ఎప్పుడు మీ ఆశీస్సులు మా పైన ఉన్నందుకు మా మైనార్టీలు ఎప్పుడు మీకు కట్టబడి ఉంటారనేసి జై జగన్ జై జై జగన్. సరే